భారత్ 180 న్యూస్కి స్వాగతం. రాజకీయాలకు అతీతంగా గ్రామ దేవతల ఉత్సవాలు జరగాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీరులమ్మ అమ్మవారి జాతరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాటమంచి చేశారు. ముందుగా కమిటీ సభ్యులు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి సంక్రాంతికి నిర్వహించే వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు రాటమంచి చేసి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామ దేవతలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని, ప్రజలందరూ కలిసికట్టుగా నడవాలని, ప్రజల మధ్య వైరుధ్యాలను రూపుమాపాలనే ఉద్దేశ్యంతో నాడు గ్రామ దేవతల ఉత్సవాలను ఏర్పాటు చేశారన్నారు. ఉత్సవ నిర్వహణ కొందరు వ్యక్తులకు లేక కమిటీలకు లాభాలు చేకూర్చే విధంగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలన్నారు. వినోద కార్యక్రమాలలో ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎటువంటి అవకతవకలు లేకుండా ఉత్సవం జరిపేందుకు వీరులమ్మ ఉత్సవ కమిటీ కూడా ముందుకు రావడం జరిగిందన్నారు. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అమ్మవారి ఉత్సవం జరగాలని, అందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనపర్తి గ్రామదేవత వీరులమ్మ తల్లి ఉత్సవాలు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలకి ప్రారంభ సూచికగా ఇవాళ రాట ముహూర్తాన్ని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక్కసారి ప్రజానీకం గమనించినట్టయితే ఈ గ్రామదేవతలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు. ముఖ్యంగా మిగిలిన ఆలయాలకి గ్రామదేవతల ఆలయాలకి ఒక ప్రత్యేకత మనం చూస్తాం. మిగిలిన ఆలయాల్లో గర్భాలయంలో ప్రవేశం ఉండదు, కానీ గ్రామదేవతలకు సంబంధించి మనం నేరుగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని గ్రామదేవతని మనం స్పర్శతో దర్శించుకునే అవకాశం కల్పిస్తాం. ఈ గ్రామదేవతలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రజలందరూ ఐకమత్యంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి, తద్వారా గ్రామాల్లో ఐకమత్యం పెంపొందింప చేయాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గ్రామ దేవతల విధానానికి భారతీయ సంస్కృతిలో ఋషులు కానీ మునులు కానీ పెద్దపీట వేశారు. మరి ఇక్కడ గ్రామదేవత వీరులమ్మ కానీ బాపనమ్మ తల్లి కానీ 100 సంవత్సరాల పైబడి ఇక్కడ ప్రజల యొక్క ఆరాధనలు అందుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.